Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. ఇది లివింగ్ రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది. ఇవేమో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళటానికి స్టెప్స్ ఇట్లాగా పెట్టించుకున్నాము. 21 కౌంట్ అనమాట. 21st స్టెప్ ల్యాండింగ్కి వస్తుంది. అలా అయితే కాళ్ళు నొప్పులు ఉండవు అని అంటారు. యాక్చువల్గా ఇప్పుడు నేను వీడియో చేయాల్సిన ఒక రీజన్ ఏంటి అంటే, కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, కొన్ని కాదు చాలా బీమ్స్ అండ్ పిల్లర్స్ పెద్ద పెద్దవి పెట్టేశారనమాట మాకు. ఇవి వచ్చేసరికి 5 floors 6 floors అలా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ మేము ఇంతకుముందు ఇంకో కంపెనీతో టైఅప్ ఉన్నాము. వాళ్ళు వచ్చేసరికి స్ట్రక్చరల్ ఇలా వేశారు. అసలు మాకు ఇది అవసరమే లేదని తర్వాత తెలుస్తుంది. అండ్ దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఇంత పెద్ద పెద్దవి ఇట్లా కింద కనిపించడం వలన మనకి యూనో ఇదంతా కూడా మళ్ళీ మనం ఏదైనా ఇంటీరియర్ తోటి కవర్ చేయించుకోవాల్సి వస్తుంది. అదే కనుక కొంచెం చిన్న పిల్లర్స్ వేసినట్లయితే, ఎందుకంటే మా జస్ట్ G+1 సో చిన్న పిల్లర్స్ వేసినట్లయితే ఇన్ని పిల్లర్స్ మాకు కనిపించేవి కాదు, చక్కగా కొంచెం ఇట్లా కవర్డ్గా వచ్చేదన్నమాట. అండ్ నేను చెప్పుకున్న ప్లాన్ ప్రకారం కూడా నాకు ఎక్కువ బీమ్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. సారీ, పిల్లర్స్ అంటున్నాయి, దాటి నుండి బీమ్స్ అనమాట. పైన కనిపించేవి బీమ్స్, కిందవేమో పిల్లర్స్. సో ఇది వచ్చేసి కిచెన్కి 1-2 విండోస్ వస్తాయి. అండ్ ఇంకొకటి అండి, మీకు ఒకటి షేర్ చేస్తాను. ఎవరైతే ఆర్చ్ విండోస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో, ఇది వచ్చేసరికి 10.5 feet సీలింగ్ హైట్ అనమాట. దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకు ఆ థాట్ లేదు అండ్ నాకు ఎవరు సజెస్ట్ చేయాలి స్టార్టింగ్లో. సో అందుకని మేము అలా పెట్టేసుకునేసరికి కొంచెం ఇంత గ్యాపే వచ్చిందనమాట. ఇటు వచ్చేసరికి డైనింగ్. ఈ సీలింగ్ ఎందుకు కిందకు ఉంది అంటే, స్టెప్ డౌన్ టాయిలెట్ వచ్చిందనమాట మాకు. సో దీనిపైన టాయిలెట్ వస్తుంది, అందువలన ఇది కిందకు వచ్చిందనమాట ఈ రూఫ్ అనేది. బట్ స్టిల్ వీ కెన్ కవర్ విత్ ఇంటీరియర్స్ ఇదంతా కూడా. ఇప్పుడు నేను మొత్తం కొన్ని రివీల్ చేస్తాను, కొన్ని అయితే నేను రివీల్ చేయాలి అని అనుకోవటల్లా. ఎందుకంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా వస్తాయో రావో తెలీదు. సో దాని ప్రకారం అంటే లైక్ తర్వాత ఎప్పుడైనా చెప్దాము అని. అండ్ ఇది డబుల్ హైట్ సీలింగ్. నేను ఇక్కడ ఒక షాండ్లియర్ ప్లాన్ చేసుకుంటున్నా. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే లైక్ ఓపెన్ టు స్కై కాదు, గ్లాస్ బ్రిక్స్ వస్తాయి అన్నమాట. బట్ టెంపరీగా కవర్ చేశారు. అవి 2 ఫిక్స్డ్ విండోస్ వచ్చేస్తాయి. ఈ డోర్ కావాలని పెట్టించుకున్నాను అనమాట. వెనక సందు ఉంటుంది కొంచెము, ఒక 2 feet వదిలాము. వెనక ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే లైక్ మొక్కలను కాదు కానీ బట్టలు ఆరేసుకోవడానికి, ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కుదురుతుంది. ఇది వచ్చేసరికి లైక్ గెస్ట్ బెడ్రూమ్ లాగా. కింద ఎప్పుడైనా ఫ్యూచర్లో మేము కిందకి మూవ్ అయిపోయినా సరే, అంటే లైక్ ఓల్టేజ్లో ఒక బెడ్రూమ్ కంపల్సరీ ఉండాలి అని చెప్పి, ఇల్లు చిన్నగా వచ్చినా సరే మేము ఒక బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా వాళ్ళు స్టే చేయొచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది కింద నుంచి చూస్తే ఇది ఒక ఓపెన్ టు స్కై అనమాట, చిన్న ఏరియా. సో ఇక్కడ గ్లాస్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా గ్లాస్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఎలక్ట్రిక్ పాయింట్స్ అన్నీ కూడా ఇట్లా పెట్టేశారు. అండ్ ఇది వచ్చేసరికి బాత్రూమ్. ఇవన్నీ ప్లంబింగ్ పాయింట్స్ పెట్టిస్తారు అనమాట. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఏమేమి వస్తాయి అనేది తర్వాత మనకి విండోస్ పెట్టే టైంలో చూపిస్తాను. విండోస్ వచ్చేసరికి యూపీవీసీ ప్లాన్ చేసుకుంటున్నాము, వుడెన్ పెట్టట్లేదండి. బికాజ్ మాకు రేంజ్ ఎక్కువ కదా ఇక్కడ. సో దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంట్లో వాడింది మొత్తం అన్నీ కూడా బ్రిక్సే. ఫౌండేషన్కి మాత్రము లైక్ ఫ్లై యాష్ బ్రిక్స్ అంటారు కదా, అవి యూజ్ చేసాము. దానివల్ల ఏంటంటే చెదలు అవి రాకుండా ఉంటాయట. ఇది వచ్చేసరికి సిద్ధు రూమ్. ఇక్కడ అన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ పాయింట్స్ అవి పెట్టేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. తనకి ఒక బే విండో వస్తుంది, అంటే లైక్ ఇక్కడ ఫిక్స్డ్ గ్లాస్ అని అనుకుంటున్నా, వితౌట్ గ్రిల్. చూడాలి అది ఎంతవరకు వర్క్ అవుతుందో.
సాయంత్రం 6ంటికి తీసేసరికి బాగా చీకటిగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఏమో ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ రూమ్ అనమాట. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. ఈ ప్లేస్లో వాషింగ్ మిషన్ పెడుతున్నాము. అంటే పైన బెడ్రూమ్స్ ఉంటాయి, మేము ఎక్కువ ఇక్కడే పడుకుంటాం కాబట్టి వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉంటే చక్కగా నైట్ టైం లోడ్ చేసుకోవటము, మార్నింగ్ టైం వేసుకోవటము సంథింగ్ అలా చేయొచ్చు కదా. సో యాక్సెస్ ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఈ 2 బెడ్రూమ్స్ దగ్గరే ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ లోపల బాగోదులే అని చెప్పేసి వాషింగ్ మిషన్ బయట పెట్టేస్తున్నా. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇంకొకటేమో సిద్ధు బెడ్రూమ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక విండో ప్లాన్ చేస్తున్నాను, కుదిరితే తర్వాత పెట్టచ్చు, లేకపోతే లేదు వచ్చే లైటింగ్ని బట్టి ప్లాన్ చేసుకుందామని ప్రస్తుతం అట్లా వదిలేసామన్నమాట. యూజువల్గా ఇక్కడ స్టేర్స్ పైకి కంటిన్యూ అయిపోతాయి, పైనేమో హెడ్ రూమ్ అని చెప్పి పెడతారు కదా. సో అది వచ్చేసరికి టెర్రస్ యాక్సెస్కి వస్తుంది అనమాట. నేను టెర్రస్ యాక్సెస్ ఏమో బయట పెట్టించేసాను. పైన హెడ్ రూమ్ బదులు నాకు రూఫ్ వచ్చేసేస్తే ఏదన్నా లైట్స్ పెట్టుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నా. యాక్చువల్గా హ్యాంగింగ్ లైట్స్ అయితే బాగుంటాయి అని అనిపించింది. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ షాండ్లియర్ లైట్స్ లాగే హ్యాంగింగ్ లైట్స్ వస్తున్నాయి అన్నమాట, స్ట్రింగ్ లైట్స్ లాగా. సో అది ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను విత్ స్టోన్ క్లాడింగ్, కొంచెం రూఫ్ దగ్గర అంతా కూడా ఫాల్ సీలింగ్ లాగా చేపించేసేద్దామని. ఇక్కడ మీకు 8 హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి గ్లాస్ బ్రిక్స్ వస్తాయి అక్కడ. అది కంప్లీట్లీ ఓపెన్ టు స్కై కాదు, గ్లాస్ బ్రిక్స్ వస్తే కొంచెం లైట్ వస్తుంది అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాను. అది టెంపరీగా కవర్ చేశారు, అంటే పైన టెర్రస్లో నడిచేటప్పుడు కొంచెం హోల్స్ ఉంటే అడ్డొస్తాయి కదా పనిచేయడానికి. సో అట్లాగా. అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం టెర్రస్కి వెళ్తున్నాం పైకి. ఇవి 17 స్టెప్సే వచ్చాయి, ఎందుకంటే మనకి 21 స్టెప్స్ వస్తే ఇంకా బాగా ప్లేస్ ఆక్యుపై అయిపోతుంది అనమాట. ఇవి పెద్ద మెట్లు, కొంచెం ఎక్కడం కష్టమే, అంటే కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళకి అట్లాగా. బట్ స్టిల్ మేనేజబుల్, అంటే అప్పుడప్పుడే యూజ్ చేస్తాం కదా టెర్రస్. అండ్ ఇక్కడ దాకా వచ్చింది కదా ల్యాండింగ్, అదే నేను 21 స్టెప్స్ పెడితే అక్కడికి వెళ్ళిపోయేది ల్యాండింగ్. బట్ ఆ స్పేస్ నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కిందకి వెంటిలేషన్ రావాలి గ్రౌండ్ ఫ్లోర్లోకి. సో అందుకని చెప్పి ఆ స్పేస్ని అట్లా కలిపేసేయకుండా వదిలేశాను. మీరు అనుకోవచ్చు పక్కన అడ్జసెంట్ బిల్డింగ్ ఉంది కదా వాళ్ళు ఆనిచ్చి కట్టించేశారని. అది చాలా చిన్న స్పేస్ అనమాట. అడ్జసెంట్ బిల్డింగ్ 800 స్క్వేర్ ఫీటే, మనది వచ్చేసరికి ఏమో 1200 స్క్వేర్ ఫీట్ ప్లాట్ ఏరియా. వాళ్ళు ఇంకా సెట్ బ్యాక్ వదులుకోవడానికి వాళ్ళకి అసలు ప్లేస్ లేదంట. మేము కొంచెం రిక్వెస్ట్ చేసాము సెట్ బ్యాక్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి, బట్ వాళ్ళు ఇంకా గోడ కట్టేశారు. మాకైతే పెద్ద ప్రాబ్లం లేదు, కాకపోతే ఈ బిల్డింగ్ ఆనుకొని ఉంటుంది అదొక్కటే. సో ఈ పైన ఒక రూమ్ ఒకటి కట్టించేసామండి. ఇది వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ రూమ్ లాగా అనుకుంటున్నాం, ఇంకా దాన్ని ఏం ప్లాన్ చేసుకోవాలా. ఇది కంప్లీట్లీ ఓపెన్ టు స్కై అనమాట, జస్ట్ పార్షియల్గా కవర్ చేశారు. సో చిన్న టెర్రస్ వచ్చింది మాకు, కొద్దిగానే వచ్చింది అనమాట టెర్రస్ స్పేస్. అది ఒక విధంగా ప్లస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎక్కువ టెర్రస్ క్లీనింగ్ పని మన మీద పడదు. అండ్ ఇంకా పర్గోలా ఒకటి ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఎంఎస్ పర్గోలా అనుకున్నా, అంటే ఐరన్ రాడ్స్ తోటి అట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఫస్ట్ అది అనుకుంటే లేదు అని చెప్పేసి అట్లా చిన్న పర్గోలా ఒకటి మామూలుగా కాంక్రీట్తోనే చేపించేసాము. బిల్డింగ్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిందండి. మీలో చాలామంది అడుగుతున్నారు కదా ఎంతవరకు వచ్చింది అని, అందుకని ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.